భట్టి బడ్జెట్, బడా జూటా బడ్జెట్, బోగస్ బడ్జెట్ అని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. బడ్జెట్లో సకల జనులకు దక్కింది సున్నా మాత్రమేనన్న హరీష్ రావు అంకెలు, మాటల గారడీ తప్ప ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ధ్వజమెత్తారు. తెలంగాణను, హైదరాబాద్ను మూడు ముక్కలు చేయడం తప్ప భట్టి ప్రవేశపెట్టిన పద్దులో ఏం లేదని దుయ్యబట్టారు. తమ హయాంలో అప్పులు చేసి ఆస్తులు సృష్టించామన్న బీఆర్ఎస్ నేత కాంగ్రెస్ 3.5 లక్షల కోట్ల అప్పుతో ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. కర్షకులకు రైతు భరోసా ఎగ్గొట్టినందుకు క్షమాపణ చెబుతారని భావిస్తే ఇష్టారీతిన అబద్దాలు చెప్పారని మండిపడ్డారు. పెట్టుబడుల విషయంలోనూ కట్టుకథలే చెప్పారన్న హరీష్ రావు అక్రమ సంపాదనను దాచుకునేందుకు విదేశీ పర్యటనలు చేస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో జీఎస్డీపీ వృద్ధి 12.50% ఉండగా కాంగ్రెస్ పాలనలో 10.07% తగ్గిందన్నారు. బడ్జెట్ ద్వారా కాంగ్రెస్ చేతగానితనం అర్థమైందని హరీష్ రావు విమర్శించారు. గత బడ్జెట్ లో పథకాలు పెట్టి నిధులు ఖర్చు చేయని పథకాలకు తిరిగి మళ్లీ ఇది ఈ బడ్జెట్ లో కూడా అవే పథకాలు, అదే నామస్మరణ, అదే కేటాయింపు. పోయిన బడ్జెట్ లో రాజీవ్ యువ వికాసానికి 6,000 కోట్లు పెట్టామన్నారు, 6 పైసలు కూడా ఖర్చు పెట్టలేదు. మళ్లీ ఈ బడ్జెట్ ప్రసంగంలో మళ్లీ అదే రాజీవ్ యువ వికాసం పథకం గురించి ఏదో గొప్పగా చెప్పారు. అట్లా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా 24-25 బడ్జెట్ లో పెట్టిండ్రు, 25-26 బడ్జెట్ లో పెట్టిండ్రు, ఒక్క రూపాయి ఇవ్వలేదు, ఒక్క పైసా కూలీలకు అందలేదు. మళ్లీ ఈ బడ్జెట్ లో అదే చదివిండు బట్టి. బడ్జెట్ అనేది కేవలం అంకెలు, మాటల గారడిగా మార్చింది తప్ప మీ కేటాయింపుల ఖర్చు విషయంలో, ప్రజలకు పథకాలు అందించడంలో చిత్తశుద్ధి లేదు అని అర్థమైతా ఉంది. అంటే కనీసం మీ నాయకులను చెప్పుకునే మీ ఇందిరమ్మ పేరు మీద పెట్టిన పథకం, మీ రాజీవ్ యువ వికాసం అని రాజీవ్ గాంధీ గారి మీద పెట్టిన పథకానికే రూపాయి ఇయ్యలేదు, రూపాయి ఖర్చు పెట్టలేదంటే మీదంతా కూడా బట్టి బడ్జెట్, బడా జూటా బడ్జెట్. బట్టి బడ్జెట్, బోగస్ బడ్జెట్ అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమైతా ఉంది. అప్పు మాత్రం దండిగా చేసిండ్రు. 3 ఏళ్లు నిండక ముందే 3.5 లక్షల కోట్ల అప్పు చేశామని చెప్పి వాళ్ళ లెక్కలు చెప్తా ఉన్నాయి. మరి 3.5 లక్షల కోట్ల అప్పులు చేసి ఏమైనా కట్టిండ్రా? బీఆర్ఎస్ పార్టీ ఓ సెక్రటరియట్ కట్టింది, ఓ అంబేద్కర్ కట్టింది, ఓ కాళేశ్వరం కట్టింది, ఓ మిషన్ భగీరథ కట్టింది, చెక్ డ్యాములు కట్టింది, చెరువులు కట్టింది. బీఆర్ఎస్ ఎంతో ఆస్తుల కల్పన చేసింది. మరి మీరు 3.5 లక్షల కోట్ల అప్పు తెచ్చి చేసిందేముంది?